హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ అనిల్. మీరు చూస్తున్నారు సీక్వెల్ సర్వర్ తెలుగులో. నిన్న మనం నార్మలైజేషన్ టేబుల్స్ కోసం తెలుసుకున్నాం కదా. ఈవేళ టేబుల్స్లో టైప్స్ ఏంటి, ఆ టేబుల్స్ని ఎక్కడ ఎలా వాడతారు అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా టేబుల్స్ని మనం టెంపరరీ టేబుల్స్, గ్లోబల్ టేబుల్స్, రీడ్ ఓన్లీ టేబుల్స్ అండ్ పర్మనెంట్ టేబుల్స్ కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు టెంపరరీ టేబుల్స్ అనగా గ్లోబల్ టేబుల్స్ అనగా వీటిని మనం ఇండికేషన్కి టెంపరరీ టేబుల్ అంటే ఒక హ్యాష్ సింబల్ ఇండికేట్ చేస్తూ టెంపరరీ టేబుల్ని మెన్షన్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక టేబుల్ నేమ్కి హ్యాష్ అని పెట్టి టేబుల్ నేమ్తో క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్స్ని మనం ఒక స్టోర్డ్ ప్రొసీజర్ కావచ్చు, ఒక ఫంక్షన్స్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక ప్రోగ్రామెటికల్ వేలో వాడుతున్నప్పుడు ఆ ఫంక్షన్ తాలూకా ఆ ప్రొసీజర్ తాలూకా కంప్లీట్గా ఫ్లో అంతా ఎగ్జిక్యూషన్ అయ్యి ఎప్పుడైతే అది లూప్ అవుట్ అయిపోతుందో అప్పుడుతో ఈ టెంపరరీ టేబుల్స్లో ఉన్న డేటా అన్నది టెంపరరీ క్రియేట్ అయిన టేబుల్స్ అన్నవి డిలీట్ అయిపోతుంది. అదే గ్లోబల్ టేబుల్స్ దగ్గరికి వస్తే దీన్ని మనం డబుల్ హ్యాష్తో ఇండికేట్ చేస్తాం. డబుల్ హ్యాష్ పెట్టి టేబుల్ నేమ్ రాస్తే అది గ్లోబల్ టేబుల్స్కి ఇండికేషన్ అవుతుంది. ఈ టేబుల్స్ కూడా సేమ్ అలాగే టెంపరరీ టేబుల్స్లో వర్క్ అవుతాయి. కానీ ఈ గ్లోబల్ టేబుల్స్ అన్నవి ఏ యూజర్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ గ్లోబల్ టేబుల్స్ అన్నవి ఎప్పుడైతే సీక్వెల్ ఇన్స్టెన్స్ అన్నది క్లోజ్ అయిపోతుందో అప్పుడు మాత్రమే ఈ డేటా టేబుల్స్ అన్నవి డిలీట్ అవుతాయి. ఇప్పుడు రీడ్ ఓన్లీ టేబుల్స్. రీడ్ ఓన్లీ టేబుల్స్ అంటే ఒక పర్మనెంట్ టేబుల్కి క్రియేట్ చేసిన తర్వాత ఈ రీడ్ ఓన్లీ అనే ఒక కీవర్డ్ను యూజ్ చేస్తూ ఈ క్రియేట్ అయిన పర్మనెంట్ టేబుల్లో డేటా అన్నది ఇన్సెట్ అవ్వకుండా ఆపడానికి రీడ్ ఓన్లీ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాం. దీన్నే మనం రీడ్ ఓన్లీ టేబుల్స్ అంటాం. కానీ రీడ్ ఓన్లీ టేబుల్స్ అనేవి స్పెషల్గా ఉండవు. ఆల్రెడీ ఉన్న క్రియేట్ అయిన పర్మనెంట్ టేబుల్స్కి మనం రీడ్ ఓన్లీ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఈ టేబుల్స్ మాత్రమే ఈ పర్మనెంట్ టేబుల్స్ అనేవి రీడ్ ఓన్లీ టేబుల్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ T1 అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేసి దానికి రీడ్ ఓన్లీ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తూ ఈ టేబుల్ మీద అప్లై చేస్తే ఈ పర్టికులర్ పర్మనెంట్ టేబుల్ అన్నది T1 అనే టేబుల్లో ఓన్లీ డేటా రీడ్ చేయడానికి అవుతుంది. అదే మనం ఒకసారి ఆల్రెడీ రీడ్ ఓన్లీ క్రియేట్ చేసిన రీడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆల్టర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తూ మనం ఒక టేబుల్ని రీడ్ ఓన్లీ నుంచి రైట్ ఓన్లీ కింద కానీ ఏ విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ ఐడియా అబౌట్ ద టేబుల్స్. ఇప్పుడు ఈ టేబుల్స్లో జనరల్గా మనం ఏ ప్రోగ్రామెటికల్ వేలో ఏ టేబుల్స్ని యూజ్ చేస్తారు అన్నది బేసిక్ ఐడియా చూద్దాం. ఇప్పుడు మనకి ప్రోగ్రామెటికల్ అంటే ముందుగా స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వీటిని జనరల్గా ప్రోగ్రామెటిక్స్ అంటారు. ఇప్పుడు ఒక స్టోర్డ్ ప్రొసీజర్ కావచ్చు, ఫంక్షన్స్, వ్యూస్, ట్రిగ్గర్స్, ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్లో మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఏదైతే ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఒక ఫ్లో ద్వారా ఇందులో ఏవైతే ఇస్తామో వాటిలో వాడే ఏంటుంటాయి, టెంపరరీ టేబుల్స్ కావచ్చు, గ్లోబల్ టేబుల్స్ కావచ్చు, పర్మనెంట్ టేబుల్స్ కావచ్చు, లేదా వ్యూస్, ట్రిగ్గర్స్, జాయిన్స్, ఇలా
చాలా వరకు ప్రోగ్రామెటికల్ వేలో యూజ్ చేస్తాం. సో దీన్ని మనం హార్ట్ ఆఫ్ ది డిబిఎంఎస్ అంటాం. సో ఇప్పుడు ఇందులోని ఎందుకంటామంటే హార్ట్ అని, ఆల్రెడీ మనకి టేబుల్స్ క్రియేట్ అయి ఉన్నాయి, కానీ ఈ టేబుల్స్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికైనా లేదంటే ఒక ప్రోగ్రామెటికల్ వేలో డిఫరెంట్ ఆపరేషన్స్ వాడడానికైనా యూజ్ చేసే ఒక ప్రొసీజర్స్ కావాలి మనకు, ఒక ప్రోగ్రామెటికల్ వే కావాలి. ఆ ప్రోగ్రామెటికల్ వేని మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటాం, ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు ఈ ట్రిగ్గర్స్ కానీ వ్యూస్, జాయిన్స్, ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్ దాన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటన్నది మనం నెక్స్ట్ స్టెప్ అంటే వచ్చే క్లాస్లో నేను మీకు చెప్తుంటాను వీళ్ళ గురించి. అలాగే ఇప్పుడు ఈ టేబుల్స్లోని మనం జనరల్గా డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్లో టేబుల్స్ వాడుతున్నామంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ ఇలా కమెంట్స్ యూజ్ చేస్తాం. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డెఫినిషన్ అంటే ఏంటి? ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక డిఫైన్ చేస్తున్నాం. సో ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలన్నా, టేబుల్ అన్నది డిలీట్ చేసేయాలన్నా అవన్నీ డెఫినిషన్లోకి వస్తాయి. అదే డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్. డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయ్యి అందులో సమ్ 10 రోస్ రికార్డ్స్ ఉంటే ఆ 10 రోస్ రికార్డ్స్ని యూజ్ చేసుకొని మనం మ్యానిపులేట్ చేస్తాం ఆ డేటాని. ఉదాహరణకి ఈ డిఎంఎల్ అన్న ఈ క్రూడ్ ఆపరేషన్ అన్నవి మనం టేబుల్ యొక్క రోస్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. రోస్ అంటే ఏంటి? డేటా. ఇవి కాలం 2 అంటే రో 2. ఇందులో ఉన్న రో 1 ఈ రో 2s ఉన్నాయి చూసారా, దీని మీద ఏ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తామో అవన్నీ డిఎంఎల్లోకి వస్తాయి. ఇప్పుడు కర్డ్ ఆపరేషన్ అనగా సి క్రియేట్. క్రియేట్ అంటే ఒక టేబుల్లో ఒక కొత్తగా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు క్రియేట్ అంటాం. అదే రిట్రీవ్. రిట్రీవ్ అంటే ఒక టేబుల్లో సెకండ్ రో ఈ డేటా తీసుకోవాలనుకుంటున్నాం, రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏ క్వెరీ అయితే రాస్తామో ఆ క్వెరీ అనేది డిఎంఎల్ స్టేట్మెంట్స్లోకి వస్తుంది. సో రిట్రీవ్ అంటే ఒక రికార్డ్ని రిట్రీవ్ చేయడం. యూ అంటే అప్డేట్. అప్డేట్ అంటే ఒక టేబుల్లోని ఒక రోలో ఒక కాలం వాల్యూ చేంజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ రోలో పర్టికులర్ కాలం మాత్రమే చేంజ్ అయ్యేలా మనం ఏదైతే కండిషన్ రాస్తామో అది టేబుల్ మొత్తంకైనా అప్లై అవ్వచ్చు, లేదా పర్టికులర్ రికార్డు రోకైనా అప్లై అవ్వచ్చు. సో అలాంటి కండిషన్స్ అన్నీ కూడా అప్డేట్లోకి వస్తాయి. నౌ కమింగ్ టు ద డి. డి అంటే డిలీట్. డిలీట్ అంటే ఈ టేబుల్లోని డేటా మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, లేదు పర్టికులర్ ఓన్లీ ఒక రో డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఆ డిలీట్ చేయాలనుకున్న రోని మనం కండిషన్స్, వేర్ కండిషన్స్ కానీ సబ్ క్వెరీస్ కానీ ఏమైనా వాడచ్చు. బట్ ఒక పర్టికులర్ రోల్ రికార్డ్ అయినా డిలీట్ చేస్తున్నాం, హోల్ డేటా అయినా డిలీట్ చేస్తున్నాం, ఆ కండిషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిలీట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం టేబుల్ క్రియేషన్ అయిపోయింది. డిఎంఎల్స్ అనగా మొత్తం క్రౌడ్ ఆపరేషన్స్లోనే మనం ఎలాంటి స్టోర్డ్ ప్రాసెసెస్ రాయినా, ఎలాంటి ఫంక్షన్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ట్రిగ్గర్స్ కావచ్చు, జాయిన్స్ కావచ్చు, ఏం చేసినా మెయిన్ డిఎంఎల్ బేస్ చేసుకునే చేస్తారు. ఎందుకంటే ఒక ఫంక్షన్లో ఒక టేబుల్లో డేటాని రిట్రీవ్ చేసి మనకు అవుట్పుట్ చూపించాలి అంటే దానికి కావాల్సింది రిట్రీవ్. అలాగే స్టోర్డ్ ప్రొసీజర్లో ఏదో ఒక డేటాని డిలీట్ చేసి దాని ప్లేస్లోకి కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తే
దానికి కావాల్సింది డిలీట్ చేస్తాం, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. సో మెయిన్ డిఎంఎల్లో ఉన్న ఈ కాన్సెప్ట్స్ మాత్రమే బేస్ చేసుకొని మెయిన్ ఈ హోల్ ప్రోగ్రామెటిక్ ఫంక్షనాలిటీ అనేదంతా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చే వీడియోలో అసలు క్రియేట్ అంటే ఏంటి, ఆల్టర్ అంటే ఏంటి, ఒక టేబుల్ మీద మనం చేయాలనుకున్న ఆపరేషన్స్ టేబుల్ డేటా మీద కాకుండా ఇవన్నీ టేబుల్ డేటా మీద ఆపరేషన్స్ చేస్తాం. అలా కాకుండా అసలు టేబుల్ మీద మనం చేయగలిగే ఆపరేషన్స్, ఎగ్జాంపుల్ క్రియేట్, ఆల్టర్, ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే ఆ క్రియేట్ ఆల్టర్స్ అనేవి టేబుల్ మీదనా లేకపోతే స్టోర్డ్ ప్రొసెసెస్ మీద, ఫంక్షన్స్ మీద, వ్యూస్ మీద, దేని మీద అప్లై చేయొచ్చా లేదా, అప్లై చేస్తే ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ హోల్ కాన్సెప్ట్ని మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ, గుడ్ డే.